భర్తతో కలిసి ఉండకపోతే మీ నాన్న ప్రాణానికి హాని అని చెప్తాను. అలా ఈ దొంగ నాటకాలకు పడిపోతే అది మధు ఎందుకు అవుతుందే? అది ముద్దురు. ఇది చాలా సున్నితమైన విషయమని సున్నితంగా డీల్ చేస్తున్నాను. లేదంటే రఫ్ ఆడించి ఉఫ్ అని ఊదేసేదాన్ని. ఎలాగైనా దాన్ని మన వాటాలోకి రప్పించే మంచి ప్లాన్ ఉంటే చెప్పవే, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. నిజంగానా అత్తయ్య గారు? అయితే వెంటనే చెప్తాను. చెప్పు. మా ఊర్లో ఒక మంత్రగత్తె ఉండేది అత్తయ్య గారు. ఆవిడ దగ్గర ఒక పవర్ఫుల్ పసరుండేది. అది తెచ్చి ఎవరికి తాగిస్తామో వాళ్ళు మనకి బానిసలు అయిపోతారు అత్తయ్య గారు. పెట్టుడు మందంటారు అదేనని? అవునత్తయ్య గారు. ఆ పసరు మీ చేత్తోనే మధుకి తాగిచ్చారనుకో, అంతే, మధు మీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటుంది. అయ్యో నిజమా? అయ్యో అయ్యో. కానీ పసరిచ్చే వాళ్ళు మనకు దొరకాలి కదే. అబ్బా, ఉన్నారు అత్తయ్య గారు. నిజమా? ఎక్కడున్నారే? అత్తయ్య గారు, ఆ ముసలి మంత్రగత్తి పేరు మాతాజీ. ప్రస్తుతం ఊరి చివరి ఆశ్రమం దగ్గర ఉంటోంది. మనం వెళ్లి కలిస్తే పని అయిపోతుంది అత్తయ్య గారు. ఎంత శుభవార్త చెప్పావే. వెంటనే వెళ్దాం పద. అత్తయ్య గారు, మరి నాకు అంతకంటేనా? ఇదిగా తీసుకో. బహుమతి అడితే ముద్దు పెడతారేంటి? బహుమతి కన్నా ముద్దే సూపరే. వెళ్తారా? చీర మార్చుకురండి. నేను చీర మార్చుకోవాలా? లేకపోతే మంత్రగత్తి అనుకుంటా. అవును, అలా వెళ్ళిపోదాం అనుకున్నారు మరి. చిచ్చి, యాదో జన్మ. ఈవిడే మారదు, మనం మారం. హలో, పద. అమ్మత్తయ్య గారు, డబ్బు కోసం ఇంత దిగజారుతారా? ప్రాణానికి హాని చేస్తుందని తెలిసి నాకు మందు పెట్టాలనుకుంటారా? చెప్తా, మీ దురాశకి దుర్ముహూర్తం పెట్టి మీ వేల్తోనే మీ కన్ను పొడిపిస్తా. చేసిన తప్పుకి చెంపలు వేయిస్తా. జైతుస్. చూడు, మీ ఆయన పొగరబోతని చెప్పావు. నిన్ను పిల్లల్ని విడిచి మీ అత్త మాటలు విని వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పసరిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని దుర్వినియోగపరచకూడదు. అలాగేనమ్మా. ఈ పసరు పాలలో కాని నీళ్లలో కాని కలిపి తాగించు. ఆ జన్మాంతో నీ కాళ్ళ దగ్గరే పడుంటాడు. ధన్యరాలిన్ తల్లి. కిలికిలి అమ్మా, భక్తుల్ని పిలువు. అలాగేనమ్మా. ఏంటి ఇంకా మనల్ని పిలవలేదు? మనమే అత్తయ్య గారు. అయ్యో, అదిగో చూసారా? ఏమండి, తర్వాత మీరే రండి. నమస్కారం మాతాజీ. నమస్కారం. కూర్చోండి. చెప్పండి, ఏం కావాలి? మీ ఆశీర్వాదం కావాలి. మా ఆశీస్సులైతే ఆన్లైన్ లో పంపించేదాన్ని కదా. క్యూ లైన్ లో నిలబడి రావడం ఎందుకు? అంటే మీ సహాయం కోసం వచ్చాను తల్లి. సరే, ముందు మీ వివరాలు చెప్పండి. నా పేరు మంచి అనసూయ. మంచి మీ ఇంటి పేరా? కాదు, నా మంచితనం చూసి జనాలు పెట్టిన పేరు. అర్థమైంది. ఇంతకు మీకొచ్చిన సమస్య ఏమిటి? నా కోడలు తల్లి ఏం చేసింది? నా ఇంటిని 2 ముక్కలు చేసింది. నా కొడుకుని నా నుండి విడిపోయి వేరే కాపురం పెట్టేలా చేసింది. అలాగా? అసలెందుకు అలా చేసింది? ఏం చెప్పమంటావు తల్లి? అత్తయ్య గారు బూతులు తిట్టకూడదంట, మొగుడు బెల్ట్తో కొట్టకూడదంట, చివరికి మెడపట్టి బయట గెంటకూడదంట, చెప్పుకుంటే సిగ్గుచేటు, దాని ఆస్తిని మేము లాక్కోకూడదంట. మీరే చెప్పండి, మనిషి పుట్టాక మోసం చెయ్యని వాడెవడైనా ఉంటారా? ద్రోహం చెయ్యని వారెవరైనా ఉంటారా? అరే, సరదా కూడా మోసం చెయ్యొద్దు అంటుంది. పండక్కో పబ్బానికో ద్రోహం చేస్తే అది కూడా తప్పు అంటుంది.
అలాంటి అవినీతి అన్యాయం తెలియని దాంతో కలిసి ఉండాలంటే అబ్బబ్బబ్బబ్బబ్బ అసహ్యంగా ఉంది. ఏం చేస్తాం, కొడుకు జీవితం నాశనం అయిపోతుందని దాన్ని మళ్ళీ కాపురానికి తెచ్చుకుందాం అనుకుంటున్నాను తల్లి. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే మంచి నీ పేర్లోనే తప్ప నీ నోర్లో లేదని అర్థమైంది. నీలాంటి దానికి నేను పసరివ్వను. నువ్వు వెళ్ళొచ్చు. నాకు తెలుసు తల్లి, నువ్వింత నిజాయితీ పరురాలువని. కాకపోతే ఇదిగో మా కోడళ్ళిద్దరూ మీరు డబ్బుకు కక్కుర్తి పడే మనిషి అని చెప్తే కాదని నిరూపించడానికే నేను అలా చెప్పాను. అవును తల్లి, మా తోడికోడలు అస్సలు మంచిది కాదు. నగలు వేసుకుని తిరగడం తప్ప ఒక్క పని కూడా చేసేది కాదు. అంతేకాదు, గోడకి పేడ కొట్టినట్టు ముఖానికి మేకప్ వేసుకొని తిరిగేది తప్ప చిన్న పని కూడా చేసేది కాదు. విన్నారు కదా, అది విషయం. దయచేసి నా బిడ్డ జీవితం కోసమైనా ఆ పసరమంది ఇవ్వండి. సరే కిలికిలి, ఆ పసరివ్వు. ఇచ్చేస్తాను. మీకు తోచినంత డబ్బులు అక్కడ పెట్టి పసరు తీసుకెళ్ళండి. డబ్బులిచ్చి మిమ్మల్ని అవమానపరచలేను తల్లి. అందుకే ఎంతో విలువైన నమస్కారం మీకు పెడుతున్నా. నమస్కారం నమస్కారం నమస్కారం. అయితే ఆ పసరు లోపల పెట్టి కిలికిలి. దాగా బస్సు కోసం పెట్టుకున్న 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అయ్యో పదండి. అలాగే పదండి. వస్తామండి. అయ్యయ్యో పరమ పిసినార్దాన్లా ఉంది. దీనికి పసరిచ్చాం. ఏం పాపం చేస్తుందో ఏమో. ఒసేయ్, ఏంటి ఆ మధు ఇంకా రాలేదు? ఏమో అత్తయ్య గారు, నేను వెళ్ళి పిలవనా? ప్లీజ్ చేంజ్ చేస్తావే. పసరు కలుపుతాను, జ్యూస్ తీసుకురా అని చెప్తావా? నోరు మూసుకొని సైలెంట్ గా ఉండండి. మధు, మధు, అమ్మ మధు. ఏంటమ్మా? ఎక్కడున్నావే? గదిలో ఉన్నానమ్మా. సరే, ఇదిగో ఇక్కడ జ్యూస్ గ్లాస్ పెడుతున్నాను, వచ్చి తాగు. అలాగే. నా కవతల ఒంటింట్లో బోల్డని పనులు నై వెళ్ళి చూస్తాను. అలాగే. అయ్యో ఏమనిపిస్తుంది మనది. ఇలా అనుకోగానే అలా జ్యూస్ గ్లాస్ వచ్చింది. ఫాలో మీ, వెళ్ళి పసరు కలుపుదాం. పదండి. చూడండి, లేరత్తయ్య గారు. వస్తున్నారేమో చూడండి. ఎవ్వరు లేరు. పోసండి. పట్టుకో పట్టుకో పట్టుకో. మన పని అయిపోయింది. పసరు కలిపేద్దాం. ఇంకా మధు తాగటం, అది మన వశం అవ్వటం, నా చుట్టూ కుక్కలాగా తిరగటం కన్ఫర్మ్. అమ్మా, అయ్యో మ్యాంగో జ్యూసా? చా, ఇది నాకు ఇష్టం ఉండదే. తాగుదామా వదిలేద్దామా? అయ్యో అయ్యో వదిలేస్తావంటే తాగు తాగు. ఎవరికైనా ముష్టివాడికి ఇచ్చేస్తే? అంటే ఈ పసరు తాగిన ముష్టివాడు నా చుట్టూ తిరుగుతాడా? అయ్యో కొంప ముచ్చలే ఉంది. పాపం, అమ్మ ఎంతో ప్రేమగా ఇచ్చింది. తాగేదల్లే.
వసే మధు, రేపటి నుంచి నీ పని అవుటే. ఇప్పటిదాకా గేమ్ నీది, రేపటి నుంచి నాది. నా కాళ్ళ దగ్గర పడుండడానికి నువ్వు రెడీగా ఉండవు. వసే పదండి పదండి పదండి. వసే ఏంటే ఇది ఇంకా రాలేదు? ఈ పాటకి ముగ్గు పెట్టి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉండేది కదా. ఈ రోజేంటి బయటికి రాలేదు? అత్తయ్య గారు చూడండి చూడండి. అయ్యో ఆల్రెడీ వచ్చేసిందా? కళ్ళు పోయాయా మీకు? వచ్చింది మధు అయితే ఆల్రెడీ వచ్చింది అంటారేంటి? అసలు ఆల్రెడీ ఎవరు? అసలు ఆ పసర మందు పనిచేస్తుందో లేదో అని నేను టెన్షన్ పడి చేస్తుంటే మధ్యలో నీ పంచలేంటే ఫింగర్ మొహందన. అబ్బా దాని గురించి వదిలేండి అత్తయ్య గారు, పసరు మంచిగానే పనిచేస్తుంది. అయితే జీతం బాగానే తీసుకుంటుంది. ఎవరే? పసరక్క పని చేస్తుంది అన్నావు కదా అక్క. చెప్పండి. పసరు ఏమాత్రం పనిచేస్తుందో ఒకసారి టెస్ట్ చేద్దామే. నేను టెస్ట్ చేస్తాను అత్తయ్య గారు. లేదే, నేను ముందు టెస్ట్ చేస్తాను, ఆ తర్వాత మీరు చెయ్యండి. లేదు, ఫస్ట్ నేనే టెస్ట్ చేస్తాను. ఏం కాదు, ఫస్ట్ నేనే టెస్ట్ చేస్తాను. ఉండండి. సరే నువ్వే ముందు వెళ్ళి. థ్యాంక్స్ అత్తయ్య గారు. అదిగో జాగ్రత్త, ఏదైనా తేడా వచ్చిందంటే బతుకు బొప్ప అయిపోతుంది. నాతో పిచ్చి వేషాలేస్తే దాన్ని పుచ్చకాయ కోసినట్టు కోసేస్తాను అత్తయ్య గారు. నువ్వు వెళ్ళు. అలాగే అక్క. ఏయ్ మధు, ఏంటి వెళ్ళి కప్పు కాఫీ తీసుకురా. ఇదేంటి అలా చూస్తోంది? కొంపదీసి పసరు పనిచేయడం లేదా? అనవసరంగా వచ్చి ఇరుకు చచ్చాను ఇక్కడ. ఏంటి అలా చూస్తావే? పొగరా బలుపా? చెప్పింది చెయ్యకపోతే వీపులు. అత్తయ్య అనాల్సిందనివి అట్టయ్య మట్టయ్య అంటావేంటే? నాలుక 4 చీలికలైందా ఏంటి? అయినా పుచ్చకాయ చేస్తానని వెళ్ళి నోట్లో నిమ్మకాయ పెట్టుకొని వచ్చావేంటే? బొగ్గు సైజును బట్టి పసరు సరిగ్గా పని చేయలేదని అర్థం అవలేదు అత్తయ్య గారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటే? నాకు తెలుసు అక్క వల్ల కాదని. నేను వెళ్తాను అత్తయ్య గారు. అయ్యో వెళ్ళి ఏం చేస్తావే? అది నిమ్మకాయతో వస్తే నువ్వు దానిమ్మకాయతో వస్తావా? నో, అక్క టాలెంట్ చూసారు, ఇప్పుడు నా టాలెంట్ ని చూడండి. ఏ మధు, నువ్వు అసలు పసరు తాగిన మనిషివేనా? పసరేంటి? నీకసలు పసరంటే రెస్పెక్ట్ ఉందా? పసరు పోసిన వాళ్ళ మీద ప్రేమ ఉందా? గౌరవం ఉందా? ఏయ్ పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నోర్మోయ్. ఎక్కువ మాట్లాడావనుకో ఫ్యాన్ ఆన్ చేసి ఎగిరొచ్చి మరీ తంతాను. ఏమనుకున్నావో? నన్ను తంతావా? డౌటా? కండలు చూసావా? రంగుల రాట్నల్లా ఎలా రౌండ్ గా తిరుగుతున్నాయో. మర్యాదగా నాకు కప్పు కాఫీ తీసుకురా.
లేదంటే చెవులు కోసి షార్వ పెట్టుకుంటా. ఓహో నిన్ను జ్యూస్కైనా పనికొస్తుంది. దాయిండే ఇలా కాదు, నిజంగా చెప్తాను మిమ్మల్ని. ఇదేంటి నేను ఆగమనంగానే ఆగిపోయింది? కొంపదీసి పాసర పని చేస్తుందా? బాబా ఆ కర్ర కింద పడేవే. అలాగే అత్తయ్య గారు. సారీ అత్తయ్య గారు, సారీ అత్తయ్య గారు, పాపిస్తుందాన్ని చూడకుండా విసిరేసాన్ని. ఆయింట్మెంట్ తెస్తానండి. అబ్బా నాకు బాగా నొప్పిగా ఉంది. మూత తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. రండి అత్తయ్య గారు. అయ్యో జాగ్రత్త. అయ్యో నొప్పితో ఒళ్ళంతా పుల్లగా అయిపోయింది. తీయగా ఏదన్నా తాగాలనిపిస్తుంది. ఒక్క నిమిషం అత్తయ్య గారు, ఇప్పుడు తెస్తాను. పసరు పనిచేస్తుంది. తాగండి అత్తయ్య గారు. అమ్మ మధు, నేను కూల్ డ్రింక్ తాగితే ఫైన్ వేయవు కదా? చచ్చా, తల్లి లాంటి మీకు ప్రాణమైనా ఇస్తాను కానీ ఫైన్ ఇలా వేస్తాను అత్తయ్య గారు. ప్రాణం ఇస్తావా? పసర ఫుల్గా పనిచేస్తుంది. ఇది ఇలాగే కుక్కిన పేనులా పెంపుడు కుక్కలా నా కాళ్ళ దగ్గర పడుండాలే. ఇది చచ్చిన పావే. దీంతో ఫుట్బాల్ ఆడుకుంటానే. ఫుట్బాల్ నేను నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నేను నాడమన్నట్టు ఓడాలి. గారడి వాడి దగ్గర కోతిలాగా. మీరు నన్ను కోతి అన్నా కుక్క అన్నా ఎందుకో కానీ నాకు కోపం రావట్లేదండి. మీరెన్ని నన్ను తిట్టినా పొగడ్తల్లాగే వినిపిస్తున్నాయి అత్తయ్య గారు. ఇదే నేను నీ దగ్గర నుంచి కోరుకున్నది. ఈ భయమే ఈ బానిసత్వమే నేను నీ దగ్గర నుంచి ఆశించింది. ఈ రోజు నా కల నెరవేరింది. నిప్పు లాంటి మధు నా కాలి చెప్పులాగా మారింది. ఇక నుంచి నీతో అడ్డమైన పనులు చేయిస్తాను. ఇల్లు బాగా తుడిపిస్తాను. నా ఒళ్ళు అలా పట్టిస్తాను. నా కాళ్ళ పిసికిస్తాను. మేడలెత్తిస్తాను, మేడలెక్కిస్తాను. చిరాకొస్తే బాత్రూమ్లు కూడా బాగా కడిగిస్తాను. నా తల దగ్గర నుంచి కాళ్ళ దాకా అన్ని పనులు నీతోనే అలాగా చేయిస్తాను. ఈ జీవితం మీకే అంకితం అత్తయ్య గారు. మీ బానిసని. మీరేం చెప్తే అదే చేస్తాను. మరి మీ అమ్మా నాన్న కాదంటే, పోని వద్దంటే? అమ్మైనా నాన్నైనా ఈ అనసూయత్త తర్వాతే. మీ దగ్గరికి వద్దంటే వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయ్యో సూపర్ అమ్మా. విన్నారుగా మాస్టర్ గారు, మీ కూతురికి నేనంటే ఎంత ప్రేమో. మొత్తానికి నాకు బానిసనిచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా మధు, ఏమిటమ్మా ఇది? నువ్వు ఆవిడకి తల వంచడం ఏమిటి? అసలు ఇలా మారిపోయావేంటే? ఆవిడకి సేవలు చేయాల్సిన కర్మ నీకేంటే? అమ్మా, ఆవిడ పేరు చెబితేనే బుసలు కొట్టేదానివి నేను నీకు బానిసని అంటున్నావేమిటమ్మా? తప్పు మాస్టర్ గారు. కూతురు అత్తగారికి సేవ చేస్తానంటే చెయ్యమ్మా అని చెప్పాలి. అత్త
మద్దంటే ఆదిశక్తి లాంటిది కదా. సేవ చేస్తే పుణ్యం పాపి కొండలంత వస్తుంది. ప్లీజ్ చెయ్యనివ్వండి. మీ సోది తర్వాత అర్జెంటుగా మీరు డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించుకుంటే ఇదిగో ఆ గీత తీసేయచ్చు. ఈ ఇంటి మొత్తాన్ని ఆక్రమించుకోవచ్చు. డాక్యుమెంట్ తీసుకురాపో. ఇదిగో అత్తగారు. అయ్యయ్యయ్యో. ఏయ్ మాధు, ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెడతావా? నా రక్తంతో పెట్టమన్నా పెడతాను అత్తయ్య గారు. అమ్మో, రక్తం తర్వాత అమ్ముకుందాంలే. ప్రస్తుతానికి ఈ పెన్నుతో పెట్టు చాలు. అలాగే. అమ్మా వద్దమ్మా మధు. అయ్యో వదులమ్మా. ఈ అనసు ఏదో మాయ చేసిందమ్మా. అందుకే పులిలాంటి నువ్వు పిల్లిలా అయిపోయావు. అమ్మ మధు సంతకం పెడితే ఆవిడ మన అందరినీ ఇంటి నుంచి బయటికి గెంటేస్తుందమ్మా. అవునమ్మా. ఇక ఆపండి. ఇంటి నుంచి కాదు, ఈ లోక నుంచి గెంటేసినా సంతోషంగా వెళ్ళిపోతాను.